దేవుడు అభిషేకించిన వారి విషయంలో ప్రాణం తీస్తామంటే ఇక్కడ సౌలు కంటే దావీదు దేన్ని అభిమానిస్తున్నాడు ఎక్కువ? మీరు చెప్పండి. అభిషేకం. దేవుడు అభిషేకించిన వాడు ఆ చెడ్డడైతే అయ్యాడు, కానీ దేవుడు అభిషేకించాడు మమ్మల్ని. అందుకే చాలా మంది చూడండి, మీరు గౌరవం ఇచ్చేటప్పుడు కూడా ఎప్పుడు ఎదుటి వ్యక్తి, ఒక వ్యక్తి వెనక దేవుడు ఉన్నాడు అన్నప్పుడు, దేవుడు అతను అభిషేకించాడు అన్నప్పుడు, వాడు దుష్టుడైతే అవనివ్వండి, వాడు చెడ్డడైతే అవనివ్వండి. దావీదు నీతి చూసారు, ఎంత మంచి నీతో. దావీదు ఎంత క్షమ కలిగిన వాడు చూసారా. శత్రువు దొరికినప్పుడు కూడా చంపడానికి అవకాశాన్ని విడిచిపెట్టేసుకున్నాడు. మరి మనం ఏమండి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. మనం ఎలాంటి తెలిసి చంపడం వరకు మనకు లేదులేండి, మాట తిరిగి ఇచ్చేస్తే చాలు. మనం ఎవరికైనా ప్రసంగం ఇచ్చామనుకోండి, అంతేనండి నాకు దొరికింది ప్రసంగం, ఇప్పుడు ఈ ప్రసంగంలో నేను ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరెవరు నన్ను వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరెవరు నన్ను తిట్టుకుంటున్నారు, ఎవరెవరు నా మీద కోపగించారు, ఇలాంటి వాళ్ళ మీద ప్రసంగాలు చేసే వాళ్ళని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనమాట, వాళ్ళని శత్రువులుగా చూస్తున్నారు. మొదటిది వాళ్ళ మీద పగ సాధించాలి అనుకున్నారు. ఆ పగ లాంటిది మాటల పగ, మాటలతో పొడి చంపేయడం. అవకాశం దొరికింది కదా వాళ్ళ మీద చెడ్డగా మాట్లాడడం. అంటే ఇప్పుడు దావీదు మనసు నీకు లేదనమాట, అందుకే నువ్వు దేవునికి ఇష్టడువు కాదు.